ఓం గం 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 గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ మీకు ఈరోజు వినాయకుడి చవితి సందర్భముగా మీకు ఉప్పు సింధూరం చెప్తా. ఆ సింధూరం తీసుకొని మీరు ముందుకు పోవచ్చు మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆ సింధూరం దేనికి వాడేది మీకు అర్థమైద్ది. దాన్ని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు మిత్రమా. ఓకేనా, చెప్తా ఏనండి. అమసపాది ఆకు రసం తీసుకోవాలి. రసం తీసుకొని ఆ రసములో ఒక 100 గ్రాములు రసం అయితే 100 గ్రాములు ఉప్పు, తినే ఉప్పు అన్నమాట, బాగా మెత్తగా వేసి నూరాల. బాగా నూరిన తర్వాత దాన్ని తీసుకొని అది నూరేటప్పుడు ఎర్రగా వస్తుంది అన్నమాట. ఆ ఉప్పు నూరేటప్పుడే ఎర్రగా వస్తుంది, ఎరుపు రంగు వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే దీన్ని బాగా ఉప్పు నూరి బాగా బిళ్ళ కట్టేసి, ఆ పసుపుతోటి బిళ్ళ కట్టేసి లేదన్నా ఇప్పుడు 100 గ్రాములు ఉప్పు పెడితే మీరు 3 ఎత్తులు పిడకలు పెట్టుకోవాలి. 100 గ్రాములకు 300 గ్రాములు అట్లా ఒక 3 పుటాలు వేయాలి మిత్రమా. అట్లా 3 పుటాలు వేస్తే మంచి సింధూరం అయింది. ఆ సింధూరం తీసుకొని మీరు ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా చేసుకోవచ్చు. ఒకసారికి 2 సార్లు వీడియో వినండి, మంచిగా చూసుకోండి, చేసుకోండి మిత్రమా. ఓకేనా. ఆ విధంగానే ఉప్పు సింధూరం చేసుకుంటే అంటేను కూడా జయించవచ్చు, అన్ని లోహాలను జయించవచ్చు. అవి మీకు మరుగున పెట్టి చెప్తున్నా. లోహాలను జయించే శక్తి ఉప్పు సింధూరానికి ఉంది, ఉప్పు సున్నానికి ఉంది. ఉప్పు సున్నం చేస్తే లోహాన్ని అసలు పూర్తి పనులు అయిపోతాయి. మామూలుగా సింధూరాలు చేసుకుంటేనేమో మామూలుగా లోహము నిలబడుతుంది. అది అర్థం తెలుసుకొని మీరు ముందుకు పోండి. ఆ విధంగా చేసుకుంటే మీకు మంచిగా బాగుంటుంది. ఓకేనా. ఆ విధంగా చేసుకోండి. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు ఒకసారికి 2 సార్లు వీడియో చూడండి, తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పండగ శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మిత్రుడికి, ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, స్నేహితులకు, ప్రతి ఒక్కరికి అందరికీ వినాయకుడి చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు యోగాలు చెప్తున్నా. ఓకేనా. విశ్వకర్మ అవగాహన వీడియోస్. ఓం నమః శివాయ.